ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఇప్పుడు చాలామంది ఇళ్లలో పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లల చదువులు సరిగ్గా ఉండకపోవడం, లేకపోతే డబ్బు కలిసి రాకపోవడం, వీటన్నిటికీ వాస్తుకు లింక్ అయి ఉంటుంది సార్ ఖచ్చితంగా అసలు? ఎస్, 100%. ఓకే. కాకపోతే ఏంటంటే వాస్తులో కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని ఎఫెక్ట్స్ని మనం సైంటిఫిక్గా నిరూపించగలిగారు. అంటే ఒకటి సింపుల్గా చెప్తాను నీకు. ఓకే, ఇంకా అది ఇన్డెప్త్గా మనం ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా మనం దాన్ని తీసుకోవాలనేది మన విజ్ఞతకు వదిలేసుకుందాం. మనకి జర్మనీలో వాస్తు మీద చాలా అద్భుతమైన పరిశోధనలు జరిగినప్పుడు ఆయుర్వేద శాస్త్రం మీద, వాస్తు మీద, వీటి మీద చాలా ఇండియన్ సైన్స్లు అన్ని అద్భుతమైన సైన్స్లు మనం అనుకుంటాం. వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా దాని మీద రీసెర్చ్ చేశారు, చాలా అద్భుతమైన రీసెర్చ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 2 గదులు నిర్మించారు. 2 గదుల్లో మన శాస్త్రం చెప్పినట్లుగా ఒక దానికి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టారు, దాంట్లో ఒక వ్యక్తి ఉంచారు. ఇంకో గదిలో తూర్పు ఆగ్నేయంలో ద్వారం పెట్టారు, ఆ గదిలో ఒక వ్యక్తి ఉంచారు. వీళ్ళిద్దరి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ కానీ, మెంటల్ స్టేట్ కానీ, ఆరోగ్యం కానీ, స్థితిగతులన్నీ కూడా సేమ్ ఉన్న వాళ్ళని ఒక ఇద్దరిని తీసుకున్నారు. అంటే వీళ్ళిద్దరు ఒక టెస్టింగ్ టూల్స్ అనుకుందాం. వీళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ, వీళ్ళకి ఇచ్చే దైనందిన కార్యక్రమం ప్రతిదీ కూడా ఇద్దరికి సేమ్ ఇచ్చి వీళ్ళని హ్యూమన్ ఆరా ఎక్స్రేస్తో వీళ్ళని ఒక 6 నెలల పాటు స్టడీ చేశారు. చేసినప్పుడు ఈ తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టిన వ్యక్తి అతని యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతున్నాయని గ్రహించారు. ఓకే, తూర్పు ఆగ్నేయంలో డోరు ఉన్న ఆ వ్యక్తి అతని యొక్క ఆరా లెవెల్స్ క్షీణిస్తున్నాయని, అతను చిన్న అనారోగ్య సమస్యలకి గురి అవుతున్నాడని చెప్పి ఆరా ఎక్స్రేస్తో వాళ్ళు కనిపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఇద్దరికి ఇచ్చే ఫుడ్ నుంచి, వాళ్ళకి ఇచ్చే యాక్టివిటీస్ నుంచి, పొద్దున్న నుంచి 24/7 సేమ్, ఎటువంటి డీవియేషన్ లేకుండా వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయుర్వేదంలో ఎన్నో గొప్పవి ఎస్ కరెక్ట్ అని చెప్పి ఏ విధంగా అయితే వాళ్ళు ధృవీకరించుకోగలిగారో, అలాగే వాస్తులో కూడా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్, ఓకే, అన్నీ ప్రూవ్ చేశారని నేను చెప్పట్లేదు, బట్ కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ మనం ఇంట్లో ఈశాన్యంలో మాత్రమే సంపు తవ్వమంటాం. అవును, నుయ్యి కానీ, బావి కానీ, గుంత కానీ అక్కడే తవ్వండి అంటాం. ఎందుకు అనేది కూడా వాళ్ళు చేశారు. ఓకే, అలా చేయడం వలన అక్కడి నుంచి వచ్చి పీడనం మన మీద ఏ విధంగా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అదే వేరే డైరెక్షన్లో తవ్వితే మన మైండ్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేశారు. ఇట్లా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ని వాళ్ళు స్టడీ చేయడము ఇదొక అద్భుతమైన సైన్స్ అని చెప్పడం కూడా జరిగింది. మనం ఇక్కడ దేనికి ఏది లింకు అని మనం సైంటిఫిక్గా మనం కొన్ని ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ శాస్త్రంలో ఏం చెప్పిందో అదే జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్గా ఆగ్నేయ దోషం ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది, దొంగతనాలు జరిగే ఛాన్స్ ఉంది, ఆడపిల్లలకి ఆలస్య వివాహాలు జరిగే ఛాన్స్ ఉంది, మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే వివాహం ఆలస్యం అవుతాం అనే ఛాన్స్ ఉంది, ప్రేమ వ్యవహారాలు జరిగే ఛాన్స్ ఉంది, వాళ్ళు లేచిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంట్లో వ్యక్తుల మధ్య బంధాలు సరిగా లేకపోవటం, పెళ్ళి అయినా కానీ, ఓకే, పెళ్ళి అయినా కానీ అంటే పుట్టి నుంచి అమ్మాయి పెళ్ళి అయిపోయి మెట్టినింటికి వెళ్ళినా కూడా అమ్మాయికి కష్టాలు వేధిస్తాయని చెప్పచ్చు. విడాకులు తీసుకొని ఇంటికి మళ్ళీ పుట్టింటికి వచ్చి కూర్చుని చెప్పచ్చు. ఈ ఇంట్లో నివసించే వాళ్ళు కూడా ప్రతి వ్యక్తి కూడా బంధాలు సరిగా లేకపోవడం, విడాకుల వరకు వెళ్ళటం, సంబంధాలు మంచిగా పెళ్ళైనా కూడా కలిసి ఉన్నా వాళ్ళు విడిపోయేదంటే ప్రవర్తిస్తూ ఉంటారు. డబ్బులు ఎవరికైనా ఇచ్చినా రావు, మోసపోతారు. ఊరుకు విపరీతమైన ప్రొవొకేషన్, ఓకే, అగ్ని భయం ఎక్కువ ఉంటుంది. దాని తోడుగా వీళ్ళకి విపరీతమైన ప్రొవొకేషన్, అంటే వీళ్ళకి సంబంధం లేని విషయాలు వీళ్ళకి నెత్తి మీద పడతాయి. అంటే ఒక చిన్న విషయానికి ఏదైనా చిన్న తగాదా అయితే అది పెద్ద తగాదా అయిపోయి కొట్టుకొని చంపుకునే స్థాయికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇవన్నీ కూడా ఆగ్నేయ దోషాలని చెప్తాం. మరి
ఆగ్నేయ దోషాల్లో ఇన్ని శాస్త్రంలో చెప్పబడినవి, ఇంకా ఎన్నో చెప్పబడినవి. బట్ ఆగ్నేయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు అవే జరుగుతున్నాయి కదా. పిల్లల చదువుల గురించి అడిగావు. ఓకే, పిల్లల చదువుల దగ్గరికి వచ్చేప్పటికి వాయువులో ఏమైనా దోషం ఉంటే పిల్లల చదువుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ ఇంట్లో అంటే బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు పుడతారు అని చెప్పొచ్చు. ఓకే, ఆర్టిజం ఉన్న పిల్లలు పుడతారని చెప్పొచ్చు. వాళ్ళు మానసిక రోగులు ఉంటారని చెప్పొచ్చు. ఇంటి యజమాని మనిషిలాగా ఉన్నా కానీ విపరీతమైన మానసిక ఆందోళన ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా, అది కూడా క్వశ్చన్ అడిగావు, ఎంతో డబ్బు సంపాదిస్తారు కానీ ఉండదు, ఖర్చులు అయిపోతుండే. ఎంత పెద్ద వ్యాపారం చేసినా, అయితే ఎంత డబ్బు సంపాదించినా ఒక సమయానికి జీరో అయిపోయే స్థితిగతులు కూడా వాయువుని తెచ్చే ఛాన్స్ ఉంది. అంటే మరి వాయువులో దోషానికి ఏం జరుగుతుందో అవే జరుగుతున్నాయి కదా. ఎస్, అంటే వీటిని పూర్తిగా మనం సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ శాస్త్రంలో ఏదైతే చెప్పబడి ఉందో అవే జరుగుతున్నాయి. అదేవిధంగా నైరుతిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మానసిక ఆందోళనలు, అంటే ఎవరన్నా చంపేయాలి లేదా చచ్చిపోవాలి, అంటే సూసైడల్ ఆర్ మర్డర్ టెండెన్సీ, అంటే సైకోల్లాగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళు పూర్తిగా భయపడిపోతూ వాళ్ళు నేను బతకడం వేస్ట్ అని చెప్పి చనిపోవాలని అనుకుంటారు. అంటే ఎక్స్ట్రీమిజం ఉంటుంది, లేదా అంటే వాళ్ళు అంతమైపోవాలనుకుంటారు. అంటే ఈ విధమైన ఎఫెక్ట్లన్నీ కూడా నైరుతి దోషం. నైరుతిలో ఏదైనా దోషం ఉంటే ఆ గృహాన్ని పిశాచగ్రస్తం అవుతుంది అని చెప్తాం అన్నమాట శాస్త్రంలో. పిశాచాలంటే దయ్యాల భూతాలు వచ్చి ఇంట్లో నివసించవు. ఓకే, అది సినిమాలో చూపించినట్లుగా. ఓకే, పిశాచగ్రస్తం అవుతుందంటే మన మైండ్ ఒక పిశాచంలాగా ఆలోచిస్తుంది. ఓకే, మనిషి యొక్క మైండే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఇంటిని మనం ఇంటి యొక్క వాస్తుని మనం ఒక సైన్స్గా మనం ఎప్పుడైతే పరిగణిస్తామో మన మైండ్ మీద పడే ప్రభావాన్ని బట్టి మన యొక్క ఆలోచన విధానం ఉంటుంది. మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మన పనులు ఉంటాయి, మన పనులు బట్టి మన రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మైండ్ మీద ప్రశాంతమైన వాతావరణం, మంచి ఆలోచనలు, ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మనం చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఎస్, అదే కనుక విపరీతమైన ప్రెషర్ ఉన్నప్పుడు మనం చేసే నిర్ణయాలను బట్టి, మన యొక్క డెసిషన్ బట్టి కూడా మన యొక్క రిజల్ట్ కూడా చాలా దారుణంగా ఉంటాయి. అవి ఆత్మహత్యలు కూడా కావచ్చు, లేదా హత్యలు కూడా కావచ్చు. అంటే ఇటువంటి ఘోర నేర ప్రవృత్తి ఉన్నాయి కూడా నైరుతి దోషాల వల్ల జరగచ్చు. ఇట్లా శాస్త్రంలో చెప్పండి కొన్ని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోవచ్చు, కానీ చాలా వరకు అవే జరుగుతాయి. సో ఫైనల్గా సార్, ఇంట్లో పిల్లలకు పెళ్లి కాకపోవడం, వయసు మీద పడిన వారికి, అదేవిధంగా చదువులో పిల్లలకు గ్రోత్ సాధించకపోవడం అనే అంశాల మీద ఎగ్జాక్ట్లీ, అంటే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి అంటే ఇంట్లో ఆగ్నేయ దోషం ఏమైనా ఉందా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, రెండోది మానసికమైన ఆందోళన కానీ, వ్యాపార సంబంధమైన విపరీతమైన లాసులు కానీ, విద్యా సంబంధమైన విషయాలు కానీ ప్రాబ్లం అవుతుందంటే వాయువుని చెక్ చేసుకోవాలి. ఓకే, సూసైడల్ ఆర్ మర్డర్ టెండెన్సీ వస్తుంది, క్రానిక్ డిసీజ్ వస్తున్నాయి, అంటే క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయంటే మన ఇంట్లో నైరుతి చెక్ చేసుకోవాలి. ఇట్లా మనకి వంశనాశనం, అంటే ఊరికే అబార్షన్లు అయిపోతున్నాయి. ఓకే, అసలు పిల్లలు పుట్టే ఛాన్సే రావట్లేదు అన్నప్పుడు ఆగ్నేయము అండ్ ఈశాన్యం రెండు కూడా చెక్ చేసుకోవాలి. ఇట్లా మనం శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది ఏ ఒక్క దోషానికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే అవుతుంది అనేది. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం శివం. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.